ఏమైందో తెలుసా? వాళ్ళందరూ శరీరానికి కష్టపెడుతుండగా ఆత్మ బలం పొందుకోవడం ప్రారంభమైంది. ఎందుకు? దేవుడు 7 సార్లు తినమని ఏమంటే చాలా పెద్దది. వాళ్ళు తిరుగుతున్న కొద్ది శరీరం అలసిపోతుంది, ఆత్మ శక్తిని పొందుకుంటుంది, శరీరం నీరసంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? ఆత్మ కార్యము ప్రారంభం అవ్వబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఓడిపోయినప్పుడు ఆత్మ రేజ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఆమె చెప్పట్లే గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. మీ ఇంట్లో సడన్గా అందరికి అనారోగ్యం వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళిపోమని కాదు దేవుడు చెప్పేది. ప్రార్థన తక్కువైంది, పాపం ఎక్కువైంది, ఒక తీర్మానం. ఈరోజు నుంచి 3 రోజులు ఉదయం టిఫిన్ మానేస్తున్నాను, ఆ శరీరాన్ని నేను నలకొడుతున్నాను.